హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సీరియల్ స్టార్ మాలో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్లో కొనసాగుతుంది. మరి అలాంటి ఈ బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్ ఏంటో తెలుసుకుందాం. సీరియస్గా ఇంట్లోకి వచ్చిన రాజును అందరూ చుట్టుముట్టి, కావ్యను పెళ్లి చేసుకొని వచ్చాక ఎన్ని కష్టాలు పెట్టావు తప్ప ఎప్పుడైనా ఆమెతో సరదాగా ఉన్నావా అంటూ ఇంట్లో వాళ్ళందరూ నిలదీస్తారు. అలా నిలదీయడంతో కావ్య వైపు రాజు చూస్తే ఆమె నాకేం సంబంధం లేదని చెప్తుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ దాడికి తట్టుకోలేక ఇప్పటికిప్పుడు ఫ్లైట్ టికెట్లు ఎలా దొరుకుతాయి అంటే రెడీ అని సుభాష్ అంటాడు. ఇక దాంతో రాజు మాట్లాడుతూ ఇంత పక్కాగా ప్లాన్ చేశారంటే ఇది ఖచ్చితంగా కావ్య చేసిన పనే, కావ్య ప్లాన్ అంటాడు. నేను ఎందుకు చేస్తానండి ఇలాంటి ప్లాన్స్, ఆ ప్లాన్స్కి నాకు అస్సలు సంబంధమే లేదని కావ్య అంటుంది. చూశారా మీరు చేసిన ప్లాన్స్కి నన్ను అనుకుంటున్నాడు అంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె అలిగి వెళ్ళిపోవడంతో ఇందిరాదేవి మాట్లాడుతూ ఇదంతా మీకోసం మేం చేసిన ప్లాన్, దీనికి కావ్యకు ఏ సంబంధం లేదు, ఏం చేస్తావో నీ ఇష్టం, మర్యాదగా కావ్యను ఒప్పించి మీరు హనీమూన్కి పోవాలంటూ అపర్ణ ఆర్డర్ వేస్తుంది. ఇక అలానే అపర్ణ చెప్పినట్టు కావ్యను బుజ్జగించడానికి ప్రయత్నిస్తే ఆమె కావాలనే రాజుతో ఆడుకుంటుంది. కింద వాళ్ళు అందరూ నేనే హనీమూన్ కోసం ప్లాన్ చేశానంటే అని ఎలా అనుకుంటారు మీరు అంటూ బుంగమూతి పెడితే, సరేలే నేనే క్యాన్సిల్ చేస్తా అని రివర్స్ గేమ్ ఆడతాడు రాజు. ఎలాగైనా ఆమెను హనీమూన్కు ఒప్పిస్తాడు కావ్యను. ఆ తర్వాత కావ్య మాట్లాడుతూ హనీమూన్కు ప్లాన్ చేసింది నేనే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ మాటకు అమ్మ నా పెళ్ళామా, అది నాకు తెలుసు అంటాడు రాజు. ఆమెను పట్టుకోవడానికి పరిగెత్తుతూ ఉంటాడు. ఇంకా మరోవైపు రాజ్ మాజీ ప్రియురాలు యామిని కావ్య ఫోటోను రౌడీలకిచ్చి చంపేయమని చెప్తుంది. ఏదో ఇంట్లో సీక్రెట్ ఏజెంట్గా ఉన్నట్టు శ్రీశైలంకు వెళ్తున్నట్టు యామినికి తెలుస్తుంది. అదే రౌడీకి చెప్పి చంపేయమని వాళ్ళు శ్రీశైలంకి వెళ్తున్నారు. అక్కడే యామిని కావ్యను చంపేయి అని చెప్తుంది రౌడీకి. ఇక మరుసటి రోజు కావ్య రాజ్ ఇద్దరు కారులో శ్రీశైలంకు బయలుదేరుతారు. ఇద్దరు పాటలు వినుకుంటూ ఇప్పుడు జీవితం ప్రశాంతంగా ఉందండి, ఇన్నాళ్ళు అన్ని టెన్షన్సే అని కావ్య అంటే రాజ్ కూడా అవును కావ్య అని అంటాడు. ఇక తర్వాత రాజు ఒక బూత్ బంగ్లా దగ్గర కారును ఆపి ఆమెను కళ్ళు మూసి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక యానిమల్ సినిమాలో గుర్తొస్తూ ఉంటుంది చూస్తే ఆ సీను. ఇంట్లోకి వచ్చిన రాజును అందరూ చుట్టుముట్టి కావ్యను పెళ్లి చేసుకొని వచ్చాక చాలా కష్టాలు పెట్టావు తప్ప ఎప్పుడైనా సంతోషంగా ఉంచావా అని అడుగుతారు రాజుని. ఆమెతో సరదాగా ఎప్పుడైనా ఉన్నావా అంటూ ఇంట్లో వాళ్ళు నిలదీస్తారు. అలా నిలదీయడంతో రాజు కావ్య వైపు చూస్తే నాకేం సంబంధం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళ దడికి తట్టుకోలేక అప్పటికప్పుడు టికెట్లు ఎలా దొరుకుతాయంటే అంతా రెడీగా ఉన్నాయని సుభాష్ అంటాడు. దాంతో రాజ్ మాట్లాడుతూ ఇంత పక్కాగా ప్లాన్ చేశారంటే ఇది ఖచ్చితంగా కావ్య పనే అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.